మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం అండి. హనుమంతరావు గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదు సార్, నేను ఫ్లాట్ మీద లోన్ తీసుకున్నాను సార్, ఒక 4 లక్షలు. ఓకే ఓకే. హిందుస్థాన్ లిమిటెడ్ అద్దెంకిలో తీసుకున్నాను సార్. అయితే ఈ మధ్య నేను ఏంటంటే హెల్త్ బాగాలేక కొంచెం ఇష్యూ అయ్యి 5 నెలల నుంచి పేమెంట్ పే చేయలేదు సార్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు సమన్లు ఇచ్చి రేపు వెంటనే కోర్టుకి రా, శుక్రవారం అని చెప్పి నాకు సమన్లు ఏం రాలేదు. నేను కేసు పెట్టి ఫైల్ చేసి జైలు వేపిస్తాం అది ఇది అని చెప్పి చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయండి సమన్స్? అవి నాకు చెప్పండి సార్. సమన్సా లీగల్ నోటీస్? అది సమన్లు ఏమి ఇవ్వలేదు. నేను హెల్త్ బాగాలేదు కడతానని చెప్పాను మేడం, 10 నాకు టైం ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు మీకు వచ్చింది సమన్సా లీగల్ నోటీసా అండి? ఏమీ రాలేదు సార్. వాళ్ళ బ్రాంచ్ జస్ట్ ఓవరాల్ గా చెప్తున్నారు. అడిగాను, నాకు ఎటువంటి లెటర్ రాలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కస్టమర్ వచ్చి బ్యాంక్ ఏజెంట్ ఉంటారు కదా, రికవరీ ఏజెంట్, నేను చెప్పి వెళ్తే వాళ్ళు నాకేం ఇంటిమేషన్ సంబంధం ఏం రాకుండా నేను రేపు శుక్రవారం కోర్టుకి రమ్మని చెప్తున్నారు. నేను కేసు ఫైల్ చేస్తాం అది ఇది అని బెదిరిస్తున్నారు. సో ఇప్పుడు ఒకటండి, కోర్టులో కనుక వాళ్ళు కేసు ఫైల్ చేస్తే కోర్టు నుంచే మీకు నోటీసులు వస్తాయి. అది స్థలం మీద మార్టిగేజ్ లోన్ మేడం. మార్గేజ్ లోనా? ఓకే సరే, జనరల్ ఉండే మార్గేజ్ లోన్స్. అయితే ఒకవేళ కనుక కోర్టులో వాళ్ళు కేసు వేసి ఉంటే కోర్టు నుంచి మీకు సమన్స్ రావాలి ఫస్ట్. అంటే కోర్టు నుంచి మీకు నోటీసులు వస్తే మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక కోర్టు నుంచి అసలు సమన్సే లేవు అన్నప్పుడు మీరు వెంటనే రియాక్ట్, ఇప్పుడు వాళ్ళు బెదిరియడానికి మేబీ చెప్తున్నట్టున్నారు. సో ఇప్పుడు మీరు మనీ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు మనీ మరి వాళ్ళతో మాట్లాడుకొని 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటారా, మరి మీకు కట్టే పరిస్థితులు ఉన్నారా లేదా, దాన్ని బట్టి మీరు బ్యాంక్స్తో మాట్లాడుకోండి. ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నారో వెళ్ళి కలిసి ఒకసారి బ్యాంక్ దగ్గర మాట్లాడి ఇంత టైం కావాలని చెప్పి అడగండి. ఓకే, అది డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి మాట్లాడండి. రికవరీ ఏజెంట్తో కాకుండా డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్తో మాట్లాడండి. ఓకే, ఒకవేళ కనుక కోర్టులో కేసు ఇస్తే మాత్రం కోర్టులో మీరు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. కోర్టు నుంచి సమన్స్ వచ్చేదాకానే మీకు ప్రాబ్లం. సమన్స్ రానంత మటుకు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కాకినాడ నుంచి దుర్గా గారు. దుర్గా గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ నేను ఒక ఆమెకు డబ్బులు అప్పించాను సార్. ఆమె చెల్లని చెక్కులు ఇచ్చిందండి, అవి పనికి రావన్నారు. ప్లస్ నోటు కూడా ఇచ్చారు. నోటు మీద వేస్తే 4 సంవత్సరాలు అయిందండి. ఆవిడ సమన్లు తీసుకోలేదు, ఏమి చేయట్లేదండి. కోర్టు కూడా హాజరు అవ్వట్లేదండి. కోర్టు ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చిందండి. ఇప్పుడు ఆమెకి ప్రాపర్టీస్ ఏమి లేవండి, మరి మన డబ్బులు వసూలు అవ్వండి. ఇప్పుడు ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి కోర్టులో మీ అడ్వకేట్ వెళ్ళి అడిగినారా అంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని చెప్పేసి, అంటే వాళ్ళు మనీ తిరిగి ఇవ్వట్లేదు, ఎట్లా ఆర్డర్స్ వచ్చినాయి, వాళ్ళకి ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వచ్చాయి కదా, అంటే వాళ్ళ డబ్బులు పే చేయాలన్నట్టే కదా. సో దాని ఆర్డర్స్ పట్టుకొని వెళ్ళి ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మీరు మళ్ళీ వెళ్ళి కూడా జడ్జి గారికి చెప్పుకోవచ్చు, ఇట్లా మరి నాకు ఆర్డర్స్ పాస్ అయినాయి కానీ మరి ఇంతవరకు కట్టలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మీరు చెప్పుకోవచ్చు. అంటే ఆడవాళ్ళని అరెస్ట్ అది చేయటం అది ఏం కుదరదని అంటున్నారు. మరి ఆడవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఏందండి, అది మీ ఎక్స్పర్ట్ ఆర్డర్స్ పాస్ అయినప్పుడు ఇప్పుడు ఇదే కదా ప్రెషర్ వచ్చే విధానం ఇదే కదా. అవును, మరి ఎవరు తీసుకుంటేనండి డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకున్నారండి. ఆవిడ కొంచెం కన్సిడరేట్ ఉంటారు, అంటే ఆడవాళ్ళని చెప్పేసి కొంచెం కోర్ట్స్ ఆలోచిస్తుంది, అంత కాదు అనట్లేను. కానీ మీరు ఏంటంటే వెళ్ళి కోర్టులో ఒకసారి ఇట్లా డబ్బులు వసూలు అవ్వట్లేదు, మరి నాకు ఆర్డర్స్ ఉన్నా కూడా డబ్బులు వసూలు అవ్వట్లేదు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వట్లేదు అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి జడ్జి గారికి ఒకటి అర్జీలా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక ఆమెకి ఇచ్చే అసలు ఛాన్సే లేదు, ఆమె దగ్గర ఏం ప్రాపర్టీస్ లేవంటే మాత్రం ఏం చేయలేం. ఆమె తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం తప్ప ఇంకేం చేయలేరు. అరెస్ట్ చేస్తారండి? చేస్తారు. అంటే తన దగ్గర ప్రాపర్టీ లేకపోతే ఇచ్చే స్తోమత ఉందండి. మరి అట్లా ప్రెషరైజ్ చేయండి. మీకు ఆర్డర్స్ ఉన్నాక టెన్షన్ ఎందుకండి, ఆర్డర్స్ పట్టుకొని వెళ్ళి ఎగ్జిక్యూషన్ చేసుకోండి. అవునండి, థ్యాంక్ యూ అండి. నేను కంగారు పడుతున్నాను. ఆర్డర్ వచ్చినా సరే అరెస్ట్ వారెంట్ కట్ట ఏమి ఉండదు, ప్రాపర్టీ లేకపోతే ఏమి రావు అని అంటున్నారు. అది అసలు అదే పద్ధతి, అది అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. సో డబ్బులు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే కదా, అది ఎవరైతే ఏంటి. అంటే చెక్కులు కూడా చెల్లని ఇచ్చారండి, ఎప్పుడో పాత. సో అది కూడా ఫ్రాడ్ కూడా వేయండి, క్రిమినల్ కేసు కూడా వేయండి. వేయచ్చండి? వేయొచ్చు, చెల్లని వేయించినప్పుడు వేయొచ్చు.
ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు రుణం తీసుకున్న వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మ్మ్. అప్పుడు అలాంటప్పుడు ఆ రుణం ఎవరికి బాధ్యతగా మారుతుంది? వాళ్ళకి సంబంధించిన వారసులు ఏమైనా చెల్లించాల్సిన అవసరం ఉందా? జనరల్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ లీగల్ హెయిర్స్ యాక్చువల్లీ మనీ అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదన్నా చెక్ అలాంటి ఏమన్నా సెక్యూరిటీ ఉందనుకోండి, ప్రాపర్టీ సెక్యూరిటీ అట్లాంటిది ఏమంటే మాత్రం ఆ పర్సన్ లీగల్ హెయిర్ వాళ్ళే కాబట్టి లీగల్ హెయిర్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఉంటుంది అట్లా. ఓకే. సో ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించట్లేదు, అతని దగ్గర ఆస్తి ఉంది, అయినా కూడా చెల్లించట్లేదు, టైం అయిపోయింది, అలాంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏముంటాయి మేడం? ఇప్పుడు ఏదైనా సరే అండి, ఇప్పుడు మనీ ఎవరైనా తీసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా తీర్చాల్సిందే. సో అది ఆ టైం లోపల, ఇప్పుడు టైం లోపల కాకపోతే కోర్ట్స్ అనేది ఉన్నది, కోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో అమౌంట్ తక్కువ రుణాల వసూలు కోసం లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు లీగల్ అంటే నేను ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నానంటే, లీగల్గా ఒక రకంగా ఉంటుంది, ఇల్లీగల్గా ఒక రకంగా ఉంటుంది అని నేను చెప్పను. ఏదైనా సరే లీగల్గానే ఉంటుంది. ఎవరైనా సరే మనీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రీకవర్ చేసుకునే హక్కు వీళ్ళకుంది, ఇవ్వాల్సిన డ్యూటీ కూడా వీళ్ళకు కూడా ఉంది. సో ఎవరైనా సరే అమౌంట్ కనుక తీసుకుంటే ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం లీగల్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో ఒకవేళ ఎవరైతే స్టబ్బన్ ఉంటారో, ఎవరైతే మనీ తీసుకొని స్టబ్బన్ కూడా అసలు మనీ కూడా ఇవ్వనప్పుడు, అలాంటి టైంలోనే ఈ రికవర్ ఏజెన్సీ వీళ్ళందరూ వస్తారు. సరే ఎవరైనా సరే మనీ తీసుకుంటే తిరిగి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇంకా ఏమంటారు, ఈ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతుంది. ఫ్యూచర్లో ఎవరు లోన్స్ ఇవ్వరు, ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సో లీగల్గా ఖచ్చితంగా మనీ తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే, లేకపోతే కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేయాలి, పనిష్మెంట్ ఫైన్ అన్ని ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా కొంతమంది పూచి పడుతూ ఉంటారు, ఇప్పుడు గ్యారంటీ ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. అట్లా గ్యారంటీ ఇచ్చిన వారు తప్పించుకోవడానికి చట్టపరంగా ఏమైనా మార్గాలు ఉన్నాయా? లేదండి. ఒకవేళ ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళు ఇవ్వలేదంటే ఖచ్చితంగా గ్యారంటర్ కట్టాల్సిందే, గ్యారంటర్ డ్యూటీ అది. సో నేనైతే ఏం సలహా ఇస్తానంటే, జనరల్లీ మీకు తెలియని వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా గ్యారంటీ అనేది ఇవ్వకండి. అంటే ఒక సజెషన్ ఇస్తున్నాను నేను, ఏంటంటే మీరు చూసుకోవాలి, వాళ్ళు కట్టే సిచ్యువేషన్లో ఉంటే ఇవ్వండి. కానీ జనరల్ ఏంటంటే ఈ గ్యారెంటర్స్ చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా సెక్యూరిటీస్ ఇచ్చేసి. సో ఒకసారి గ్యారంటీ పెట్టే ముందు వాళ్ళు తిరిగి ఇచ్చే సిచ్యువేషన్ ఉంటే మాత్రమే గ్యారంటీ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. ఇక బాగా మీకు దగ్గర అయిన వాళ్ళంటే తప్ప అసలు ఇవ్వద్దు, లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. చాలా ఎక్స్పీరియన్స్ అంటే చూసిన దాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి 50 లక్షలు అప్పు తీసుకున్నాడు, అతనికి ఒక ఇల్లు మాత్రమే ఉంది, వాళ్ళ ఇల్లు అమ్మినా కూడా ఒక 10 లక్షలు మాత్రమే వస్తుంది, మిగతా 40 లక్షలు అతను చెల్లించలేడు ఎవరికి. అంటే రకరకాల, ఇప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు అనుకోండి, ఇల్లు అమ్మేసి డబ్బులు కట్టేస్తానంటే ఐపీ పెట్టుకున్నాడు. అలాంటి సమయాల్లో ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, ఇంకా ఏం చేయలేం. ఎందుకంటే ఐపీ పెట్టినాడు అంటే, ఒకసారి ఇన్సాల్వెన్సీ వేసిండు అంటే అదంతా కూడా కోర్టులో కూర్చుంటుంది. సో ఆయన ఫ్యూచర్లో వచ్చే ఏవైతే లయబిలిటీస్ ఉంటాయో, ఏవైతే అసెట్స్ ఉంటాయో దాని మీదనే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇది కూడా పెద్ద అంటే చాలా టెక్నికల్ సబ్జెక్ట్ ఇది. సో అది మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ మామూలుగా ఎవరైనా సరే ఇట్లాంటి అమౌంట్స్ ఉంటే మాత్రం ఏం చేయలేము. ఒకవేళ పర్సన్ కనుక ఐపీ వేస్తే కూడా మనం ఏం చేయలేము. బట్ ఐపీ వేయకుండా కనుక మీ అమౌంట్ కనుక రీకవర్ అవ్వకపోతే మాత్రం జైలు శిక్ష పడుద్ది, అరెస్ట్. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి బ్యాంకు నుంచి ఒక 40 లక్షలు అప్పు తీసుకున్నారు. 40 లక్షలు అప్పు తీసుకున్న తర్వాత నెల ఈఎంఐ కడుతున్నాడు. ఒక 2 నెలలు కట్టడం మానేశాడు. ఆ 2 నెలల తర్వాత కడతా అన్నా కూడా వాళ్ళు కట్టించుకోకుండా ఇంటిని జప్తు చేశారు. సో ఇప్పుడు ఆ వ్యక్తికి సమస్యకి పరిష్కారం ఏంటి? 100% అట్లా చేయడానికి లేదు. ఓకే. సో ఖచ్చితంగా ఒక మనిషి అంటే ఒక పర్సన్ ఎవరైతే క్రెడిటర్ లోన్ తీసుకుంటాడో 3 months వరకు 90 days వరకు టైం ఉంటుంది. ఆ 90 days కట్టకపోతేనే అది ఎన్పీ అవుతుంది, లేకపోతే అది కరెక్ట్ అసెటే. సో ఎవరైనా అలాంటి ప్రాబ్లం, ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు అట్లాంటిది ప్రాబ్లం వస్తే మాత్రం వెళ్ళి డిఆర్టీలో కేసు వేసుకోవచ్చు. ఇట్లా అన్యాయం చేస్తుందని చెప్పేసి, బ్యాంక్ అనవసరంగా రీకవర్ చేస్తుంది అని చెప్పేసి మీరు వెళ్ళి కేసు వేసుకోవచ్చు. మేబీ బ్రహ్మంగారికి ఇట్లాంటిది ఏదో అయినట్టుంది, మీ ప్రాబ్లం నన్ను అడుగుతున్నట్టున్నారు. లేదు మేడం.